హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై కుకింగ్ ఛానల్. ఈరోజు నేను తన్నికాళ్ళు అంటే మనం బొబ్బర్లు రాజ్మా అంటాం కదండి, వాటిలో ఈ పచ్చిగా ఉన్నప్పుడు చేసుకునేవండి. తన్నికాళ్ళని కన్నడలో అంటారండి. వాటికి ఇప్పుడు సాంబార్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈ తన్నికాళ్ళ ఈ బొబ్బర్లు పచ్చివండి. నెక్స్ట్ మసాలా, నేను లాస్ట్ టైం సొరకాయ సాంబార్ చేశాను కదండి, ఆ మసాలా చేసినప్పుడు చూపించాను కదా, అదే ఉల్లిపాయ, నెక్స్ట్ టొమాటో, కొంచెం కొబ్బరి, హాఫ్ చెక్క కొబ్బరి, కొంచెం కొత్తిమీర, అల్లం వెల్లుల్లిపాయ వేసుకుని మంచిగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి ఇలాగా. నెక్స్ట్ వంకాయలు కట్ చేసుకుని పెట్టుకున్నానండి, ఒక బంగాళదుంప కూడా కట్ చేసి పెట్టుకున్నాను, ఒక క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నాను, 2 పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకున్నానండి. నెక్స్ట్ తాలింపు కావాల్సినవి ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దామండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. వీడియోలోకి వెళ్దాము. పొయ్యి పైన బాండి పెట్టుకుందాం. ఆయిల్ హీట్ అయ్యిందండి, 4 స్పూన్ల ఆయిల్ వేసానండి, పెద్ద స్పూన్లో ఆయిల్. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయింది, అందులో మనం తాలింపు కోసం వేసుకున్నాం కదండి. పప్పులు ఏమి వేసుకోకూడదండి, ఎందుకంటే సాంబార్ కదా, మెత్తగా అయిపోద్ది, టేస్ట్ అంత బాగోదు. అందుకోసం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అంతేనండి. అవి కొంచెం వేగిన తర్వాత చిట్పెట్టనాలండి. ఆవాలు చిట్పెట్టన్నాయి కదండి. ఇప్పుడు ఇదిగోండి, ఈ బొబ్బర్ని ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి ఇలా అనేసిన తర్వాత నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, వంకాయ అన్నీ వేసేసుకోవాలండి. పొయ్యిని మీడియంలో పెట్టుకుని వేయించుకొని మంచిగా. చూసారు కదండి, మంచిగా మగ్గిపోయాయి. ఒక మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఇలా మగ్గబెట్టుకున్న తర్వాత మీడియంలో పెట్టుకోండి, హైలో పెట్టుకోవద్దు, మాడిపోతే సాంబార్ టేస్ట్ మారిపోద్ది. ఇప్పుడు అవి మగ్గిపోయినాయి కదండి, మనం రుబ్బు పెట్టుకుని ఉంచుకున్న ఈ మసాలాని ఇందులో వేసేసుకోవాలండి. వేసేసి మంచిగా తిప్పుకోవాలి. ఇది కూడా దీనిపైన నూనె తేలాలండి, అలాగా చేసుకోవాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుందండి. నూనె తేలకుండా వేసుకుంటే ఒకలాగా ఉంటుంది, టేస్ట్ అంటే టేస్ట్గానే ఉంటుంది కానీ అంత బాగోదు. అందుకని దీన్ని మొత్తాన్ని మనం పైకి ఆయిల్ వచ్చే వరకు ఇలాగా పొయ్యి పైన పెట్టుకుని తిప్పుకుంటూ నిమిషానికి తిప్పుకుంటూ మూత పెట్టుకుని ఉంచుకోవాలండి. ఇదంతా మీడియం టు సిమ్లో చేయాలండి అన్నీని. ఇలా మూత కూడా ఫుల్గా పెట్టకుండా ఇలా పెట్టండి. మధ్యలో ఒకసారి తీసినప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి, సాల్ట్ అయినా కల్లుప్పు అయినా. నెక్స్ట్ ఒక 1/2 స్పూను కారం వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దండి. ఇందులో మళ్ళీ మనం మసాలా వేస్తాం కదా, ఈ సాంబార్ పొడి వేస్తాం కదండి, అందుకోసం అందులో కారం ఉంటుంది, అందుకే నేను తగ్గించుకోండి అన్నాను. ఆల్రెడీ 2 పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదండి, తగ్గించుకోండి. కారం తింటా అనేవాళ్ళు వేసుకోండి కొంచెం. మన సైడు సాంబార్లో పప్పు లేకపోతే ఎలా చేయమో, ఈ కర్ణాటక సైడు ఈ మసాలా లేకుండా సాంబార్ చేయరండి. ఈ మసాలా కంపల్సరీ వాళ్ళకి కావాలి. మళ్ళీ ఒకసారి ప్లేట్ తీసి చూసుకోండి ఎలా ఉందో. కింద మాత్రం మాడకూడదండి, మాడకుండా తిప్పుతూనే ఉండాలి. ఇదిగోండి, నాకు ఇప్పటికి ఇలా అయింది. 10 నిమిషాల తర్వాత ఇంకొక 2 నిమిషాలు ఉంచుతామండి. ఇప్పుడే అది ఆయిల్ బయటకు వస్తుంది, పాత్రకు కూడా అంటుకోకుండా ఉంది కదండి. ఇంకొక 2-3 మినిట్స్ ఉంటే ఆయిల్ పైకి వచ్చేస్తుందండి. చూసారు కదండి, ఇప్పుడు సపరేట్ అయిపోయింది, ఆయిల్ కూడా వచ్చేస్తుంది, అలాగా పాత్రకు కూడా అంటుకోవట్లేదు. చూసారు కదా ఇలాగా. ఇప్పుడు మనకు ఎంత వాటర్ కావాలో అంత పోసుకోండి. బాగా చిక్కగా కావాలనుకుంటే నేను 1/2 చెక్క కొబ్బరి వేసాను కదండి, 2 టొమాటోలు వేసాను, దానికి నేను ఒక 1/2 లీటర్ వాటర్ పోస్తున్నాను అండి. నాకు చాలు. మీకు పలుచగా కావాలనుకుంటే మీరు ఎక్కువ వాటర్ పోసుకోవచ్చండి. నేను కొంచెం గట్టిగా చేసుకుందాం అనుకుంటున్నాను, అందుకోసం నేను తక్కువ వాటర్ పోస్తున్నాను.
ఇలా వాటర్ పోసేసుకుని ఒకసారి తిప్పుకోండి. ఆ ఉండలు ఉండలు లేకుండా నీట్గా ఇలాగా చేసుకోండి. చేసుకున్నప్పుడు స్టవ్ని మీడియంలో పెట్టుకుని మరిగించుకోండి. చూసారు కదండి, సాంబార్ మరుగుతుంది కదా. ఈ మరుగుతున్నప్పుడు మనం ఇందులో ఈ సాంబార్ పౌడర్ ఇందులో వేసేసుకుందామండి. చిక్కగా కావాలంటే వాటర్ తగ్గించుకోండి, కాదు పలచగానే కావాలనుకుంటే నేను ఈ స్పూన్తో 1.5 స్పూన్ వేసానండి. వేసి ఒకసారి కలుపుకుందామండి, ఎందుకంటే ఉండలుగా కడుతుంది, అందుకోసం ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసుకుని బాగా మరగబెట్టుకుందాం. ఒక 10 నిమిషాలు మరిగాక దించేసుకుందామండి. ఇలా చేసుకుంటే అన్నంలో చక్కగా తినొచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీని పక్కన ఒక అప్పడం కూడా పెట్టుకుని తింటే ఇంకా బాగుంటుంది. అప్పడం కూడా అవసరం లేదు, మనం వేసుకున్న ఈ వెజిటేబుల్స్, ఆ గింజలు ఇవన్నీ సరిపోతాయండి, మనకు అప్పడం కూడా అక్కర్లేదు. బట్ మనం తినేటప్పుడు అప్పడాలు పెట్టుకుంటాం కదండి, సాంబార్ చేసి తినేటప్పుడు సాంబార్తో, అందుకని చెప్పాను. ఓ 10 నిమిషాలు మరగాలండి. ఇలా మరుగుతుంది కదండి. మీకు చిక్కగా కావాలన్నప్పుడు వాటర్ తక్కువ వేసుకుంటారు కదా, అప్పుడు మాత్రం మీరు ఎప్పుడు తిప్పుతూనే ఉండాలండి, ఎందుకంటే అడుగంటుతుంది, కింద మాడుద్ది. అందుకోసం మీరు తిప్పుకుంటూనే ఉండాలి. పలచగా కావాలనుకుంటే ఏం కాదండి, ఇలా పెట్టుకుని చూసుకుంటూ ఉంటే సరిపోతుంది. చూసారు కదండి, 10 మినిట్స్ తర్వాత సాంబార్ రెడీ అయిపోయిందండి. ఇవన్నీ చక్కగా వెజిటేబుల్స్ పైన సాంబారు, అక్కడక్కడ నూనె చక్కగా కనిపిస్తుంది కదండి, అందుకని నూనె వచ్చే వరకు వేయించుకోవాలని చెప్పానండి మసాలాని, ఈ కూరగాయలని. ఇందుకోసమే అది అలా ఆయిల్ రాకపోతే టేస్ట్ కొంచెం తక్కువగా అనిపిస్తుంది. ఇప్పుడు రెడీ అయిపోయిందండి తన్నికాళ్ళ సాంబారు. ఇందులో లాస్ట్ ఫినిషింగ్ టచ్ కొత్తిమీర వేసేసుకుందామండి. కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. దీన్ని మనం సూపుగా కూడా తాగొచ్చండి, ఎందుకంటే ఇందులో తరకారీ, కూరగాయలు, అందులో ఈ పప్పులు కూడా వేసుకున్నాం కదండి, గింజలు, ఇవి తాగుతూ అది నములుతూ ఉంటే చాలా బాగుంటుంది. దీన్ని కొంచెం చిక్కగా చేసుకుంటే చపాతీల్లో, రోటీల్లో, బటర్ నాన్స్లో కూడా తినొచ్చండి, చాలా బాగుంటుంది. మనం అంటే అన్నంలోనే తింటాం కాబట్టి ఇంకా దీన్ని మనం పలచగానే చేసుకుంటాము. సరే, చూసారు కదండి ఎలా చేయాలో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.